సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్. సూపర్ గుడ్ సార్. సార్ మొన్న ఒక పేపర్‌లో చదివాను సార్ నేను. కర్ణాటకలో ఒక కాలేజీలో ర్యాండమ్ టెస్టులు చేస్తే 6,000 మంది స్టూడెంట్స్‌కి హెచ్ఐవి ఉందని తేలిందంట సార్. ఇది అతిపెద్ద షాక్. అంటే అసలు హెచ్ఐవి లేదు అనుకున్న తరుణంలో ఏంటి సార్ ఇదంతా? అయితే బేసిక్లీ యంగ్స్టర్స్లలో చాలా ఇది ర్యాండమ్ సెక్స్ లేకపోతే ఎక్కువ అంటే భయం లేకుండా అంటే ఓకే. ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా విచ్చలవిడిగా ఈ పార్టీ కల్చర్ వల్ల కానీ డ్రగ్ కల్చర్ వల్ల కానీ ఇది డెఫినెట్లీ రైజ్ అయి ఉండొచ్చు ఓకే. ప్రాబ్లీ. అండ్ ర్యాండమ్ కాలేజెస్లలో ఒక సింగిల్ కాలేజ్ కాకుండా ఇది Right, 7,000 ఇన్ yeah. ర్యాండమ్ కాలేజెస్. ఇట్ వాస్ ర్యాండమ్ టెస్టింగ్. ఓకే. అంటే ఇంత ఇన్సిడెన్స్ ఉంది అని మేము ఎన్నిసార్లు చెప్తున్నా కానీ పబ్లిక్లో అవేర్నెస్ అయితే రావట్లేదు. కరెక్ట్ సార్. మేము యాజ్ ఏ సెక్స్ స్పెషలిస్ట్గా మేము ఆల్మోస్ట్ వీక్లీ ఒక 7-8 కేసెస్ చూస్తాం ఎవ్రీ వీక్ కంపల్సరీ. సో ఒకటి దీంట్లో చాలా మందిలో ఫస్ట్ టైం తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎస్టాబ్లిష్డ్ హెచ్ఐవి పేషెంట్స్ లాంటి కాకుండా సడన్గా టెస్టింగ్ చేసినప్పుడు పాజిటివ్ Random test లో బయటపడ్డా. సి అంటే ఒక్కటి ఏంటంటే సార్ మోస్ట్ ఇంపార్టెంట్ కొద్దిగా భయం ఉండాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే దీనికి యాజ్ ఆఫ్ నౌ ట్రీట్మెంట్ ఉన్నా కానీ మంచి వ్యాక్సిన్స్ లేవు, ప్రివెన్షన్ లేదు. కానీ వస్తే కూడా లాంగ్ టర్మ్ మెడికేషన్స్, లైఫ్ టైమ్ మెడికేషన్స్ యూజ్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఒకటి ఇప్పుడు ఎంత అడ్వాన్స్ ఇప్పుడు దీంట్లో మనకి నార్మల్ కాండమ్స్ అన్నిట్లో దొరుకుతున్నాయి, ఇంక్లూడింగ్ మనకి జెప్టోలో కానీ జొమాటోలో కానీ ఇప్పుడు స్విగ్గీలో కానీ ఒక్క నిమిషం వెయిట్ చేసి తెచ్చుకోవడం. ఎందుకంటే నీకు మెడికల్ షాప్ పోయే అవసరం కూడా లేదు. ఇంతకుముందు ఆ మెడికల్ షాప్ పోవడానికి భయపడే చాలా మంది తీసుకోపోయేది. ఇప్పుడు అదేం లేదు, ర్యాండమ్గా యూ కెన్ జస్ట్ ఆర్డర్, యూ విల్ గెట్ ఇట్ విత్ ఇన్ 15-20 minutes. ప్రొటెక్షన్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ డెఫినెట్లీ ఒకటి ఈ పార్టీ కల్చర్ పెరగడం వల్ల, రెండోది ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల, రెండోది చాలా ఇవి రెండు ర్యాంపెంట్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ర్యాండమ్గా సెక్స్ చేయడం ఆపేసేయండి. అంటే ఎవరో తెలియని వాళ్ళు సడన్లీ యూ మెట్ సమ్మన్ ఇన్ ద పార్టీ, బయటకు వెళ్ళిపోయి యూ నెవర్ నో. అంటే తెలియదు కదా మనకి ఎవరు ఇట్లా ఎంత క్లీన్ ఉన్నారో తెలియదు. మనకి ఎంత అనుకుంటాం మనము ఈ చూడడానికి ఇంత వండర్ఫుల్గా ఉన్నారు, వీళ్ళకి ఎటువంటి ఉండకపోవచ్చు అని. బట్ వై టు టేక్ ఎ రిస్క్? చలో ఉందనుకుందాం, ప్రతి పేషెంట్కి ఉందనుకోండి, మీరు సేఫ్టీ ఉంటే చాలా బెటర్ కదా. సో దట్ కుడ్ బి ద మేజర్ రీజన్ సార్. మన దగ్గర కూడా మేము అదే చాలా ఎంకరేజ్ చేస్తుంటాం, ర్యాండమ్ టెస్టింగ్ చేసుకోండి, నథింగ్ రాంగ్. మన స్ట్రీట్లో ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? అంటే అదే సార్, ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఒక టైమ్స్లో 90sలో ఎట్లా అయితే ఎంత ప్రమోషన్స్ ఉండే, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని, అంటే ఒక క్యాచీ ఫ్రేసెస్ పెట్టి పబ్లిక్లో ఒక కైండ్ ఆఫ్ భయంని క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు అసలు ఏం లేదు, కంప్లీట్గా మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్స్ మంచి మంచి మెడికేషన్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నాయి. ఇంత గవర్నమెంట్ ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా భయం రీక్రియేట్ చేసే టైం వచ్చింది. కరెక్ట్. నిజంగా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్ ఫస్ట్ థింగ్ అంటే. రెండోది ఇంపార్టెన్స్ ఆఫ్ మెడికేషన్ యూసేజ్ ఆల్సో. ఇప్పుడు చలో వచ్చింది సార్, వైరస్ బయటపడ్డది, మంచి మెడికేషన్స్ తీసుకుంటే ఎక్సలెంట్గా కంప్లీట్గా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం కాదు, కంప్లీట్ ఏం కాదు, యూ కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్ ఫర్ నెక్స్ట్ 50 years. ఒక పేషెంట్కి ఈరోజు హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయితే అది ఎయిడ్స్గా మారడానికి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ సమయం పడుతుంది. అది మందులు తీసుకోకపోతే, మందులు తీసుకుంటే అది ఎప్పటికీ రాదు, ఎయిడ్స్ ఎప్పటికీ రాదు. హెచ్ఐవి పాజిటివ్ ఉండొచ్చు, పేషెంట్ కుడ్ బి హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్గా మారడానికి 10 ఏళ్ళు పడుతుంది. నువ్వు ఆ మెడికేషన్స్ ప్రాపర్గా తీసుకుంటే, గవర్నమెంట్ ఇచ్చిన మెడికేషన్స్ మంచి మెడికేషన్స్ ఇచ్చినాయి, అవి వాడినా లైఫ్లో ఎయిడ్స్ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ వన్ షుడ్ టేక్. అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్స్పోజ్ అయినారో వాళ్ళు డెఫినెట్గా మెడిసిన్ తీసుకుంటేనే. బేసిక్లీ ఏం సార్, ఇవి హెచ్ఐవి ఏం చేస్తుంది, మన ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఏ చిన్న ఇన్ఫెక్షన్, మనకి నార్మల్ సర్ది దగ్గు కూడా వాళ్ళకి చాలా డేంజరస్ డిసీజ్ అయిపోతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తాం. ఏదైనా ప్రతి చిన్న విషయం మేజర్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మన బాడీలో WBC సెల్స్ కానీ, ఇప్పుడు CD3, CD4 సెల్స్ అని ఉంటాయి, ఇవన్నీ తగ్గిపోవడం వల్ల మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇప్పుడు చాలామంది అంటారు సార్ ఇమ్యూనిటీని పెంచుకునే ఫుడ్స్ ఉంటాయి. అరే ఎందుకు, నువ్వు వైరస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా. ఇప్పుడు నువ్వు ఎంత మందులు వదిలేయద్దు, మందులు వాడిన ఇండియాలో నిజంగా మెడిసిన్ అనేది చాలా పెద్ద సమస్య సార్. తీసుకోరు. తీసుకో అసలు వారానికి రాస్తే 2 రోజులు వేసుకుంటారు,
10 రోజులు రాస్తారు, 4 రోజులు వేసుకుంటారు. అదేంటో అంటే నా దగ్గర కూడా చాలా మంది ఇప్పుడు పేషెంట్స్ ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు చెప్పినట్టు మందులు రాసిచ్చారు సార్, నెలకు మందులు రాసిచ్చారు, ఏం పని చేస్తారు సార్, ఏం మందులు ఇచ్చారు సార్, మీరు ఏం పని చేస్తలేదు, మాకు మంచి లేదు అని. బాపు ఎన్ని రోజులు తీసుకున్నారు అంటే, సార్ 3 రోజులు వేసుకున్నాం సార్, అరే మీకు ఒక ప్రాపర్గా ఏ డాక్టర్ అయినా కానీ ఇన్ని రోజులు వాడితే అమ్మ మంచి రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్తాం. మీరు దాన్ని ఫాలో చేయాలి. ఫాలో చేయకుండా మనము అన్నీ అయిపోతుంది అనుకోవడం అయితే తప్పు. ఎవ్రీథింగ్ దిస్ అ ప్రోటోకాల్, ఇన్ని రోజులు వాడాలి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా చాలామంది డాక్టర్స్ 2-3 ప్రోటోకాల్స్ ఉన్నాయి. దాంట్లో స్టాట్ డోసెస్ ఇస్తాము, లేకపోతే కొన్ని లాంగ్ డోసెస్ ఇస్తాం. వాడాలి. వాడకపోతే ఆ ఆర్గానిజం చచ్చిపోకపోవచ్చు. సో ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ఎనీథింగ్ ప్రాపర్గా వాడితే ఏం కాదు. సార్ పెప్ అంటే ఏంటి సార్? ఈ మధ్య ఒకటి విన్నా. అది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు 2 ways ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్. అచ్చా. వన్ థింగ్ బై బ్యారియర్ మెథడ్, అంటే కాండమ్ లాంటివి యూజ్ చేయడం. ఓకే. కాండమ్ లాంటివి యూజ్ చేస్తే ఫస్ట్ టైం మనం హెచ్ఐవిని అవాయిడ్ చేయొచ్చు. రైట్. చలో చాలా ఇప్పుడు అగైన్ ఏదో స్పర్ ఆఫ్ ది మూమెంట్ జరిగిపోయింది. ఓకే. జజ్బాతి అనుకోండి, ఏదన్నా అనుకోండి, కొంతమందిలో ఇది ఒక ఫ్యాంటసీ, ఐ డోంట్ వాంట్ యూజ్ కాండమ్. వారు ఏమవుతుంది కాండమ్ యూజ్ చేస్తే, చలో అది కూడా అయింది. సో ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు బేసిక్లీ పెప్ అనేది అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అంటే ఏంటంటే జనరల్లీ అది డాక్టర్స్ కోసం తయారు చేశారు. ఎందుకంటే మేము ఎప్పుడైనా సర్జరీ చేసేటప్పుడు, హెచ్ఐవి పేషెంట్స్లో ఆపరేట్ చేసినప్పుడు కానీ అయినప్పుడు ఎప్పుడైనా మాకు బైట్స్ అవుతుంటాయి. అంటే నీడిల్ మేము చేసేటప్పుడు కొన్నిసార్లు మా స్కిన్లోకి వెళ్ళి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న కట్ చేస్తుంటే ఆ కట్ మాకు కూడా మా గ్లౌజ్లోకి వెళ్ళి కట్ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు దాన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. 28 daysకి 3 tablet రెజిమెన్ ఉంటుంది. డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి 28 daysకి. రాదు మనకి ఇంకా. నేనేమంటే చలో ఇది డాక్టర్స్ కోసం చేసిన, ఎవ్రీవన్ కెన్ టేక్ ఇట్. అంటే ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ దీనివల్ల ఒక్క పేషెంట్ బెనిఫిట్ అయినా, ఒక్క పర్సన్కైనా నేను హెచ్ఐవి అవాయిడ్ చేయగలిగితే ఐఎమ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. మీరు చెప్పేది లైఫ్ చేంజింగ్ సార్. ఎందుకంటే అందరు బలహీనతలు ఉంటాయి, అందరూ ఏదో రకంగా చేస్తారు, తప్పదు. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నిర్ణయించడం కంటే ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కామెంట్స్లో ఈ మెడిసిన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఈ మెడిసిన్ పేర్లు ఏంటి క్లియర్గా మెన్షన్ చేస్తాము. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో, మీరు సేవ్ చేసుకుంటారో చేసుకోండి. గ్రేట్ హెల్ప్ సార్, గ్రేట్ హెల్ప్. అంటే బేసిక్లీ నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్, నిజంగానే. మెసేజ్లో చూసుకుంటే వాళ్ళకి బేసిక్లీ వాళ్ళకి ట్రేడ్ నేమ్స్ దొరుకుతాయి. ఏ మెడికల్ షాప్ అయినా నాకు అగైన్ మేము డాక్టర్ దగ్గరికే పోమంటాం. భయం ఉంటుంది సార్. బేసిక్లీ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. అంటే మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే డాక్టర్స్ కూడా పేషెంట్ మన దగ్గరికి చాలా ప్రాబ్లమ్స్తో వస్తారు. వాళ్ళ లెవెల్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోకపోతే, వాళ్ళపైన చీదరించుకుంటే, వాళ్ళపైన అరిస్తే నీకు వచ్చేది ఏం లేదు. పేషెంట్ వెక్సప్ అయితే నువ్వు కాకపోతే 10 మంది డాక్టర్స్ ఉన్నారు. నువ్వు ఎంత గ్రేట్ డాక్టర్ అని ఉండని, యూ హ్యావ్ టు బిహేవ్ విత్ యువర్ పేషెంట్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేషెంట్స్. సార్ ర్యాండమ్ గా సెక్స్ చేస్తే 72 hours లోపల ఈ పెప్ తీసుకోవాలి. 72 hours టైం ఉంది, 3 రోజులు టైం ఉంది, 3 days ఉంది. దీని గురించి చదవండి. ఇదేదో మేము పిచ్చిగా చెప్పట్లేదు. వీఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇది ఎవరు చెప్పరు బేసిక్లీ. ఎందుకంటే డాక్టర్ రివీల్ చేయడు. గ్రేట్ సార్, నిజంగా. కానీ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇంత ర్యాంపెంట్ ఉన్నప్పుడు బయట సిచ్యువేషన్ ఎట్లుందో మనకు తెలియదు. చలో తీసుకోండి బై టాబ్లెట్.